మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాలలో బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో ఉభయ రాష్ట్రాలలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరీ ముఖ్యంగా తెలంగాణలో పశ్చిమ నైరుతి దిక్కుల గాలులు వీస్తాయని, వీటి ప్రభావంతో వచ్చే 2 రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రుతుపవనాలు ద్రోణి ప్రభావంతో తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో సుమారుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా లేకపోలేదని స్పష్టం చేసింది. ఇక సోమవారం తెలంగాణలోని ఖమ్మంలో గరిష్టంగా 38, మహబూబ్ నగర్లో కనిష్టంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, సూర్యాపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండతో పాటు వికారాబాద్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇంతేకాకుండా రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలుతో పాటు కామారెడ్డి జిల్లాలోనూ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ ప్రభావం ఏపీలో కూడా ఉందని కూడా తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం. మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, సత్యసాయి, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, నంద్యాలతో పాటు అనంతపురం జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే వాతావరణ కేంద్రం వర్షాలు కురుస్తాయని తెలపడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.